క్లోజింగ్ మీ సమయం ప్రకారమే చూడడానికి ప్రభు సహాయపడ్డాడు. దేవుని ఇంటికి వచ్చినప్పుడల్లా, దేవా నువ్వు నాతో మాట్లాడాలి అని అడిగాడు. అప్పుడు తప్పకుండా దేవుడు నాతో నీతో మాట్లాడతాడు. వాక్యమైన దేవుడు కనుక తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. మన కొరకు తన ప్రాణం ఇచ్చినాడు. మనతో మాట్లాడాలని ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ఎవరైతే అవైలబుల్గా ఉంటారో వాళ్ళతో మాట్లాడతాడు. ఈ ఉదయకాలంలో మనకి ఇక్కడ 2 భాగాలుగా ఉంటుంది వాక్యం. ఒకటేమో ఆరాధన, రెండవది బల్ల వర్తమానం. మా వైపు ఏమో 3వ వర్తమానం కూడా ఉంటుంది. హెబ్రోన్లో కూడా ఇదే హెబ్రోన్ హైదరాబాద్లో 3వ వర్తమానం ఉంటాయి. అక్కడ పాత సంఘాలంతా 3వ వర్తమానం. మా దగ్గర 9 గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరాధన. వచ్చిన అందరూ ప్రే చేస్తూ ఉంటారు. 9:30కు స్టార్ట్, క్లోజింగ్ ఎన్ని గంటలకంటే 2 గంటలకు. భోజనాలు అందరికీ వచ్చి దాదాపు 150-200 భోజనం చేస్తారు మా దగ్గర. ఎలిజబెత్ అమ్మ కూడా వచ్చింది, మా తల్లి గారు, రాజయ్య కూడా వచ్చినాడు. వీళ్ళని చూశారు. అంత లోపల 3 గంటలు అవుతుంది భోజనాలు. మళ్ళీ 4 గంటలకి అట్లా సువార్త, 5 గంటలకు పోవడం, 6:30కు ఒకసారి మీటింగ్ పెట్టడం. ఇట్లా ఉంటుంది. ఆదివారం అంటే ఇక పండగే, సంతోషం ఉంటుంది. ఎందుకంటే దేవునితో ఉండడము మనకి ఎంతో గొప్ప భాగ్యం. ఎందుకు ఈ ఫస్ట్ సెషన్లో వర్షిప్ అనేది అంటే, ఆరాధన అనేటువంటిది దేవుణ్ణి మహిమపరచడం. దేవుని మహిమ కొరకే దేవుడు మనల్ని సృష్టించినాడు అని మనం 43:7 చూస్తాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. నిన్ను నన్ను దేవుడు తన మహిమ కొరకు సృష్టించినాడు. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ క్రియేటెడ్ us. ఆయన మహిమ కొరకే మనల్ని సృష్టించినాడు. చూసారా? కాబట్టి మన ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. అందుకే దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో మానవుని సృష్టించినాడు. మొట్టమొదటి మానవుడు ఎవరు? గుడ్. ఆదాము ఎవరి పోలిక? వెరీ గుడ్. ఆ తర్వాత ఎవరిని సృష్టించినాడు? అవ్వను. వెరీ గుడ్. ఇప్పుడు అవ్వ ఎవరి పోలిక? అనుమానం వచ్చేసి ఆలోచన చేసి చెప్పండి. మీరు నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మీ అటెన్షన్ ఉండడానికి ఎంత ఇంకేం లే. మీ మనసు వాక్యం మీద ఉండాలని. అవ్వ ఎవరి పోలిక? కృపక్క పోలికనా? వాళ్ళిద్దరు కూడా దేవుని పోలికే. అర్థమైంది? దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో వారిని ఎవరు వాళ్ళు? ఈ కుటుంబ వ్యవస్థ అనేది దేవుడే నిర్ణయించినాడు, దేవుడు ఏర్పాటు చేసినాడు. ఎందుకంటే ఆయన మహిమ కోసం. అందుకే కొత్త నిబంధనలకు పోయే లోపల అపోస్తలుడైన పౌలు ఆయన బ్యాచిలర్ అయినప్పటికీ
ఆయన దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా సంఘాలు కడుతూ వచ్చినాడు. ఆ తర్వాత మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు కుటుంబ వ్యవస్థకు. భర్తను చూసి ఏమన్నాడంటే, అయ్యా నీ భార్యను ప్రేమించు అన్నాడు. ఆ మాట సరిపోయింది. అట్లా కాదు, యేసు ప్రభు ఎలా ప్రేమించున్నాడో నీవు అలాగే, అంటే ఎట్లా ప్రేమించాలా? ప్రాణం ఇచ్చేంతగా. అది దట్ ఈస్ ద ట్రూ లవ్ ఆఫ్ గాడ్. ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాలా. ఇది యేసు ప్రభు యొక్క గుణలక్షణం, ప్రేమ అనేటువంటిది. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం. ప్రేమ అయినాడు దేవుడు. కనుక ఆదాములో ఉన్న యేసు ప్రభు మొట్టమొదట అవ్వకు ప్రత్యక్షం అవ్వాలి. చూడట్లుగా ఆదాములో ఉన్న యేసు ప్రభు అవ్వకు ఎట్లా ప్రత్యక్షం కావాలంటే ప్రేమ ద్వారా. సో దేవుడు ప్రేమై ఉన్నాడు అన్న సంగతి ఆదాము ద్వారా అవ్వకు ప్రత్యక్షం కావాలి. ఓకేనా? 2, అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు, స్త్రీ దగ్గరికి వచ్చినాడు, ఏమన్నాడు? స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. అంటే విధేయత కలిగి ఉండండి, అంటే దీనత్వం కలిగి ఉండండి, అంటే సాత్వికం కలిగి ఉండండి. హంబుల్ యువర్ సెల్ఫ్. ఈ దీనత్వం, సాత్వికం అనే గుణం ఎవరిది? యేసు ప్రభుదే. చూసారా? స్త్రీలో ఉన్న దీనత్వము, సహనము భర్తకు బయలుపరచబడాలి. భర్తలో ఉన్న ప్రేమ గుణలక్షణము స్త్రీకి, భార్యకు ప్రత్యక్షపరచబడాలి. ఇప్పుడు అర్థమైంది మీకు. సో వీరిద్దరిని చూసినప్పుడు లోకానికి ఎవరు ప్రత్యక్షపరచబడాలి? యేసు ప్రభు. డేవిడ్ చూసినప్పుడు యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలిజబెత్ ముందుకు కనపడాలి. ఎలిజబెత్ చూసినప్పుడు ఆ దీనత్వము, సాత్వికము డేవిడ్ కనపడాలి. వీరిద్దరిని చూసినప్పుడు హెబ్రోన్లో ఉన్న వాళ్ళందరికీ యేసు ప్రభు కనపడాలి. అందుకే ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. చూసారా? ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు. కాబట్టి లోకానికి యేసు ప్రభు ప్రత్యక్షపరచబడడానికి నీవు నేను అవసరమైంది. అంటే ఏదో స్తోత్రం 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 అంటేనే ఆరాధన కాదు. త్రూ యువర్ లైఫ్, త్రూ యువర్ బిహేవియర్, నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు, లోకానికి యేసు ప్రభును ప్రత్యక్షపరచబడాలి. అదే నిజమైన ఆరాధన. నువ్వు యేసు ప్రభును లోకానికి నీ జీవితంలో చూపకుండా ఇక్కడ గంట సేపు స్తోత్రం స్తోత్రం అన్నా ప్రయోజనం లేదు. గివ్ ప్రామినెన్స్ టు గాడ్. ప్రాముఖ్యత మొదట దేవునికి ఎలా, అదే ఆరాధన అంటే. ఇంకా బాగా చెప్తూ వచ్చినాయి, మీ దేహముల ద్వారా దేవుని, ఇది హౌ, మీ దేహము ద్వారా దేవుని మహిమపరచండి అంటే ఫుల్గా ఏంటి ఏం కొట్టాలి, కొడితే మహిమ వాసన కదా. అంటే నాకు అలవాటు లేదు అనుకోండి, ఎందుకంటే ముందు టౌన్లో ఉండే కానీ ఇది అలవాటు లేదు. వాడు బయట ఎంసీ హైదరాబాద్ చదువుతూ వచ్చినా కాబట్టి కొంచెం ఫ్రెండ్స్తో కొంచెం అలవాటు వచ్చింది. ఓ రోజు ఇంటికి వచ్చినాడు, అది కొట్టేసినాడు. ఆ వాసన, నేను జనరల్గా ఎవరి కాలం రక్షించబడ్డాను కాబట్టి డెడ్ బాడీస్ దగ్గరనే ఆ వాసన చూసేవాడిని. బిలీవర్ నాట్, బయట ఎక్కడ, ఎందుకంటే అలవాటు లేవు, అలాంటి కల్చర్లు పెరిగినాం కదా. డెడ్ బాడీస్ దగ్గర ప్రేయర్, రాత్రి అంతా పాటలు పాడేవాడిని. అక్కడ ఆ వాసన డెడ్ బాడీ దగ్గర చూసేవాడిని. బయట ఆ వాసన తెలియదు నాకు. ఒకరోజు వాసన ఏదో చచ్చిపోయినట్టుండాలి ఏడన్నా, ఎందులో అడే నువ్వు నాకు ఏరా చచ్చిపోయిన వాసన వస్తుంది. అంటే మీ దేహం ద్వారా దేవుని మహింపరచడం అంటే ఆ యొక్క సెంటు పూసుకునే కాదు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
నీ శరీరము దేవుని ఆలయం, గుర్తుపెట్టుకో. ఆ దేవుని ఆలయము ఎలాంటిది? ఆయన పరిశుద్ధుడు కాబట్టి చెప్పండి, నీవు కూడా అది. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. ఈ దేవం పరిశుద్ధంగా ఉండాల. ఎంతమందిగా మొన్న ఇటీవల ఒక కుమార్తె తండ్రిని అడుగుతూ ఉన్నాను, నానా మరి నేను చిన్నప్పుడు అంటే నువ్వు పట్టించుకోలేదు, ఇప్పుడు యవనవసరాలైంది కదా, కాలేజీ పోతానా, ముక్కులు కుట్టించుకుంటాను, చెవులు కుట్టించుకుంటాను, అన్నీ పెట్టుకుంటాను నాయన. అట్లనమ్మా? కాదమ్మా, ఒకవేళ దేవుడికి తెలిసింటే వచ్చేటప్పుడు అన్నీ కుట్టి పంపించుండేవాడు కదా భూలోకంలోకి. అంటే నీకు అది అవసరమైందంటే దేవుడు ముందుగానే అన్ని హోల్స్ పెట్టి పంపించుండేవాడు. ఇంకా లేదంటే 2 కమ్మలు 2 ముక్కురాలు పెట్టి పంపించుండేవాడు. అంటే అర్థమైంది, అది నీకు అవసరము లేదు కాబట్టి ఏది అవసరమో ఆ చెవులు ముక్కులు అవి కలిగి అవసరం కాబట్టి అది చేసి పంపించినాడు. దేవుడు అవసరం లేనిది అనుకున్నప్పుడు నువ్వు అవసరం అనుకుంటున్నావు. ఇట్ ఈస్ ట్రూ రాంగ్. అర్థమైందా? కొంచెం కష్టంగానే ఉంటాయి ఈ పదాలు కదా, చీమలు బారినట్టు, సూదులు గుచ్చుకున్నట్టు ఉంటాయి. అది పరిశుద్ధాత్మ తాకిడి ఉంటేనే నీకు అది అనిపిస్తుంది, లేకుంటే చచ్చిపోయినోడికి ఎందుకు వచ్చినా కనపడదు. చనిపోయింటాడు అనుకో, ఆ మనిషికి ఎంత సూదులు కూర్చినా అట్లా ఆత్మీయంగా నువ్వు బ్రతికున్నప్పుడు ఈ వాక్యం వచ్చినప్పుడు అబ్బా నన్నే దర్శిస్తానని దేవుడు అనిపిస్తుంది. ఈ దేహము ద్వారా దేవుని మహిమపరచడం గురించి ప్రభువు ఇచ్చిన తలంపు. అంటే ఒక్కొక్కరు వాళ్ళు దేవుని ఆరాధించే విధానం చూస్తే బాగా ఆశ్చర్యం వస్తుంది కదా. అబ్రహాం దగ్గరికి వస్తే, అయ్యా నాకు ఒకగానే కొడుకుని ఇచ్చినావు, ఈ కుమారుడి కంటే నీవే నాకు విలువైన వాడవని తన కుమార్ని ఆ యొక్క బలిపీఠం మీద పెట్టేసినాడు. నువ్వు నేను ఆరాధన చేయగలుగుతామా? చెప్పండి. ఊరికి నోటితో స్తోత్రం వందనాలు ప్రభు అని చెప్పడానికి భయపడతా ఉంటాం. తన సొంత చేతులతో తను ప్రేమించి ఎత్తుకొని ముద్దాడిన ఏకైక కుమారుని తీసుకుని అర్పణగా తీసుకొని వచ్చినాడు. వాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్! ఎలాంటి అర్పణ అది! యువత ఇది అట్లా కాదు, నీకు నేను మాట ఇచ్చినాను అర్పిస్తానని. కుమార్తె నేను మాట ఇచ్చినమ్మా అంటే యువత కుమార్తె అబ్బా సామాన్యమైన వ్యక్తి కదా అమ్మాయి. డాడీ నువ్వు మాట ఇచ్చినావు డాడీ, ప్లీజ్ డూ ఇట్. మాట తప్పొద్దు డాడీ నువ్వు, అయితే ఒక 10 days కొంత టైం ఇస్తావా? నేను పరిశుద్ధంగా ఉంటాను, పరిశుద్ధపరచబడతాను, ప్రతిష్ఠించుకుంటాను. ఓకే అలాగేనమ్మా. ఎంత ఏడ్చిందో బిడ్డ, ఎంత ప్రార్థన చేసిందో తెలియదు కానీ ఒకరోజు తన బిడ్డను దహన బలిగా అర్పించేసాడు. అది ఆరాధన. చూసారా ఎంత గొప్ప! అపోస్తలులను చూసినప్పుడు వాళ్ళ ఆరాధన ఎట్లా ఉందంటే, గండ కొట్టెలతో నరుకుతా ఉంటే తల పెట్టేసినాడు. నా ప్రాణం కంటే నీవు గొప్పవాడి ప్రభువా, నీ ప్రాణం కంటే నన్ను గొప్పగా ఇచ్చినావు, నా ప్రాణం కంటే నువ్వు గొప్పవాడివి అని తల పెట్టేసినాడు. వాళ్ళ ఆరాధన ఎట్లుంది! రాళ్ళతో కొడతా ఉంటే తోమాను తల పగిలింది, కనుగుడ్లు పగిలినాయి, రక్తం కారుతా ఉంది, భయంకరంగా కొడుతున్నారు. మెడ్రాస్ సెయింట్ థామస్ మౌంట్. అట్లనే ప్రభువా నువ్వు నాకు కొట్టబడ్డావు కదా, నేను కూడా కొట్టబడ్డా, నా ప్రాణం కంటే నువ్వే గొప్పవాడివి. దిస్ ఈజ్ మై వర్షిప్. ఇది నా ఆరాధన. వాళ్ళ ఆరాధన చూడు ఎట్లుందో. ప్రాణం పెడతా వచ్చిన, గాయాలు పొందుతూ వచ్చిన, బిడ్డలను బలి అర్పిస్తూ వచ్చినారు. వారు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కాదు. ఈ మాటలు పదే పదే నన్ను తాకుతూ వచ్చినాయి. దేవుని ప్రేమను నేను ఎన్నడూ రుచించిన వ్యక్తిని కాదు.
80వ సంవత్సరం వరకు నలిగిపోయినాను, కృంగిపోయినాను, కన్నీటిలో ఉన్నాను, ఆదరణ లేని స్థితిలో ఉన్నాను. పిల్లారా, అందరి చేత తృణీకరించబడ్డాను, అవమానించబడ్డాను. నీ బ్రతికింతే, నీకు ఉద్యోగం రాదు, నువ్వు పనికి రావురా, నువ్వు దేనికి ఉపయోగం లేదు, నీకు చదువు రావు, నీకు ఉద్యోగం రావు, కుటుంబాన్ని పోషించుకోలేవు. ఈ మాటలు పదే పదే విన్నటువంటి వ్యక్తిని కృంగిపోయి ఈ లోకంలో నాకు ఎవరున్నారు, ఎవరు నా జీవితాన్ని మార్చేవాళ్ళు, నా స్థితిని మార్చేవాళ్ళు ఎవరు లేరు నాకు. అది రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోదాం అనుకున్నాను. అంతకుముందు భయంకరమైన విగ్రహాలను చేశాను. కడపలో నేను టెంకాయ కొట్టని దేవాలయం లేదు. చావడానికి సిద్ధపడిన నన్ను ఒక తల్లిని దేవుడు వాడుకున్నాడు. ఆమె పేరు జయలక్ష్మి, హిందీ టీచర్, ప్రస్తుతం కడపలోనే ఉన్నారు. రాజంపేట దగ్గర ఆ తల్లి ఉద్యోగం చేస్తాను. ఆ తల్లి నన్ను ఆత్మీయ తల్లి. నాకు ఆయన మధు, ఎందుకు నీ జీవితం నాశనం చేసుకుంటావు? యేసు ప్రభు నేను ప్రేమించినారు, నీకు ప్రాణం పెట్టినారు, నీకు మరణించి లేచినారు, నీకు నెమ్మదిస్తాడు నాయన. 3 మాటలే. ఇంత చెడిపోతే నా కోసం ప్రాణం పెట్టినాడు యేసు ప్రభు. అమ్మ, నేనేం చేయాలా? యేసయ్యా, నేను పాపని క్షమించు, అంతేనా? 3 మాటలేనా? యేసయ్యా, నిజంగా నువ్వు దేవుడు అయితే నేను పాపినయ్యా, నన్ను క్షమించు. పెద్ద వెలుగులో నా పాపాలు కనపడుతున్నాయి, వెక్కి ఏడుస్తున్నాను. ఆ వెలుగులో నా పాపాలన్నీ కనపడుతూనే ఒప్పుకుంటున్నాను. చివరికి ఆ వెలుగు లోపలికి వచ్చింది. జోబులో అప్పటికే చైన్ స్మోకర్నే, భయంకరమైన చెడు అలవాట్లు ఉండేవాడు. ఆ సిగరెట్ సిగరెట్ బయట తీసి నలిపేసి అక్కడ పారేసాను. అయిపోయాయి, జీవితం అంతా మారి, అలవాట్లన్నీ మారిపోయినాయి. అంతేనా, కడప రైల్వే ట్రాక్ పక్కనే రిమ్స్ హాస్పిటల్ ఉంది, పాలకొండలు అంటారు. అక్కడికి నేను ప్రేయర్కి వెళ్ళేవాడిని. ఒక్కరిని బైబిల్ తీసుకున్న, యువతల 10 పేజీలు లేదు, అవతల 10 పేజీలు లేదు, పాత బైబిల్ దొరికింది. మోకాళ్ళ మీద చదువుకుంటూ అక్కడ అడవిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. 6 months గడిచింది, ఇంకా కఠినమైన శ్రమలు వచ్చినాయి. అప్పుడు యేసు ప్రభువా, ఇంత పాపం క్షమించినావు కదా, బ్రతకడానికి అంత చిన్న ఉద్యోగం అని అడిగినాను. అంతే, 3వ రోజే 1981 సెప్టెంబర్ నెల 22వ తారీఖు జమ్మలమడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో దేవుడు క్లర్క్ పోస్ట్ ఇచ్చినాడు. నేను 300 ఉద్యోగం అడిగినాను. అప్పుడు నా జీతం 530. ఒకవేళ ఉద్యోగం ఉంటే ఈరోజు నా జీతం 1,00,000 రూపాయలు ఉండేది. ఉద్యోగం ఇచ్చినాడు, పాపినంటే క్షమించినాడు, భజనానికి ఉద్యోగం ఇచ్చినాడు. నేను ఎట్లా మర్చిపోతాను చెప్పండి? దేవుని ప్రేమ ఎట్లా మర్చిపోతాను? ఆ తర్వాత తొందరలోనే కడప జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ క్లర్క్గా వచ్చినాను, అకౌంటెంట్ అయినా. ప్రభు తన సేవ పిలుస్తూ వచ్చినాడు. ప్రభువా, నీ ప్రాణం ఇచ్చినప్పుడు ఈ ఉద్యోగం పెద్ద ఇబ్బందా? అందులోనే కొడుకున్నాడు, చదివించుకోవాలా, ఉద్యోగం చేస్తూ సేవ చేయాలి అంటూ వచ్చిన. లేదు, నా ప్రభు నన్ను పిలిచినాడు అని ప్రభు మాటకు లోబడి ఉద్యోగం విడిచిపెట్టి ప్రభు సేవకు వచ్చిన. నాకు కొంచెం ఆరాధన, అంతే, నాకు కొద్ది ఆరాధన. నీవే గొప్పగా, ఈ ఉద్యోగం గొప్పది కాదు, అది ఆరాధన. దాని గురించి చెప్పాల్సి వచ్చింది. కనుక ఆరాధన అంటే దేవునికి ప్రాముఖ్యత. ఇక్కడ నుండి తొందరలో ఒక వ్యక్తిని దేవుడు సేవకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. పేరు అడగబాకండి, ముందుగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. హెబ్రోన్ అబ్బాషా నుండి 1 లేదా 2 దేవుని సేవకు వచ్చేస్తారు పూర్తిగా. ఎవరైనా అడగబాకండి, గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ఎందుకంటే వాళ్ళు నిజంగా దేవుని ఆరాధించాలనుకున్నారు. అంటే ఏంది? మా ఉద్యోగాల కంటే, మాకున్న సదుపాయాల కంటే నీవే గొప్ప ప్రభు అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. అదే నిజమైన, అంతే, ఇంకేం లేదు. మాటతో చేసేది వేరు,
క్రియతో చేసేది కాదు. అర్థమైందా? కాబట్టి పిల్లరా, ఆరాధన అంటే సామాన్యమైన విషయం కాదు. కనుక దేవుడు కొంతమందిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. త్వరలో బయటకు వస్తారు వాళ్ళు. ఎందుకంటే నేను మానక మీ గురువు ప్రార్థన చేస్తాను, నాకున్న భారం అది. అందుకే మోస్ట్లీ మీ పేర్లు ఎవరు నేను మర్చిపోను. ఎందుకంటే నేను ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాను, గుర్తుంటుంది నాకు. ఇటీవల ఎక్కువ మరి అంతా మా సీను ఫోన్ చేస్తూ ఉంటారు, శిరీషమ్మ కూడా మాట్లాడింది, మోషే, అందరూ మాట్లాడుతూనే ఉంటారు, ప్రేయర్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కొంతమంది తెలియక కొత్త వాళ్ళు వచ్చినారు, ఇప్పుడు వాళ్ళకైతే తెలియదు కాబట్టి క్రిస్మస్ తెలియదు, కానీ గిరీష్ చెప్పినాడు అప్పుడు నుండి క్రిస్మస్ కంటిన్యూగా ప్రేయర్ జరుగుతానే అట్లా. కనుక పిల్లారా, దేవుడు హెబ్రోను అబ్బాసైన వాడుకుంటున్నాడు అని నేను చెప్పగలను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నారు. మీరు కొంతమంది గొప్ప దైవసేవకులు కాబోతున్నారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఆయన సిద్ధపరిచినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు పడుతుందంటే, ఉద్యోగాలు ఖాళీలు చూసి పేపర్కి వేస్తారు, పలానా స్థలంలో ఖాళీలు ఉన్నాయి, ఎవరైనా మీరు అప్లై చేయండి. ఖాళీలు లేకుంటే నోటిఫికేషన్ వేయరు. అట్లా ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి. ఏం పోస్టుకు? దేవుని సేవకులు. కాబట్టి ఇప్పుడు అప్లై చేసేటోళ్ళు కావాలి ఇక్కడ. అప్పుడు సెలెక్ట్ అయిపోతారు. అప్లై చేసేటోళ్ళు ఎవరు అంటే నిజమైన ఆరాధికులు. గుర్తుపెట్టుకోండి, మాటతో కాదు. మాటతో చెప్తావు 2 మాటలు, ఏముంది, కానీ సాక్రిఫైస్తో ఆరాధన చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్స్ హైలీ చాలా కష్టతరం. ప్రభు చూడండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, గాడ్ డెమాన్స్ట్రేట్ హిస్ లవ్ టువర్డ్స్ మ్యాన్ కైండ్. తన ప్రేమను ప్రత్యక్షపరిచినాడు, చూసా, తన ప్రేమను వెల్లడిపరిచినాడు, బయలుపరిచినాడు ప్రభు. చూసా, తన ప్రేమను ప్రత్యక్షపరిచినాడు. ఎట్లా? ఆ శిలువ మీద ప్రేమను వాడు మాటతో కాదు, క్రియాపూర్వకంగా ఆయన ప్రేమ మనకు బయలుపరచబడింది. ముందు ఆయన ప్రేమించినాడు, తర్వాత ఆయన ప్రేమింపడానికి నేర్పించినాడు. మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను. మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను. దేవుడే ప్రేమమయుడని తెలిపెను, దేవుడే ప్రేమమయుడని తెలిపెను. ప్రియముగా ప్రయచిత్తం వాయను, ప్రియముగా ప్రయచిత్తం వాయను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. ఎంత అద్భుతమైన మాట! ఆయన ప్రేమించి తను ప్రేమించడానికి నేర్పించాడు. అదే ఆరాధన అంటే కదా. చెప్పాలంటే ఆయన తన ప్రాణం కంటే మనల్ని ఎక్కువగా, అంటే అర్థమైంది. ఒక మాట చెప్పాలంటే మనల్ని గ్రేట్ చేసినాడు ఆయన. మనమే గొప్ప అంట. దేనికంటే? యేసు ప్రభు ప్రాణము కంటే మనమే గొప్ప అంట. అంటే ఆయన హృదయంలో నీ విషయంలో ఎంత గొప్ప స్థానం ఉందో చూడండి. మీ అమ్మకి లేదు, మీ నాన్నకి లేదు, నీ భర్తకు లేదు, నీ భార్యకి లేదు, నీ అన్నదమ్ముడికి లేదు, అంత గొప్ప స్థానం. ఏదో ఉపయోగం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూ వస్తారు, ఉపయోగం లేనప్పుడు మామూలుగా నీతో మాట్లాడతారు. కానీ యేసు ప్రభు చూడండి, నీలో ఏముందని అంత ఉన్నతంగా ప్రేమించినాడు. నీ మాటలు మంచివి కాదు, జీవితం మంచిది కాదు, పుట్టుక మంచిది కాదు, ఆలోచన మంచిది కాదు, కేవలం చెడ్డవే, కేవలం చెడ్డవే. అయినా తన ప్రాణం కంటే నీకు, అంటే యేసుప్రభు హృదయంలో నీకు కొరకు ఎంత గొప్ప స్థానం ఉందో చూడు.
యేసుప్రభు హృదయంలో నీకు ఎంత వాల్యూ ఉందో చూడు కదా, ఎంత ప్రాముఖ్యత ఉందో చూడు యేసుప్రభు హృదయంలో. కనుక అంత మహాదేవుని మనం కూడా ఆరాధించాం. సరే, సమయం పోతా ఉంది. ఇవన్నీ ఇంట్రడక్షన్ మాత్రమే. ఆరాధన భాగం చదువుకుందామా? మొదటి కొరింథీ, రెండవ కొరింథీ మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. 2 కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. కలిసి చదువుదాం అండి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు మన సహోదరుని తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అకయ ఎంతంతటను ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పారు. ఆయన మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. ఈ యొక్క మాటే ఆరాధన కొరకు. ఎన్నో విషయాలు విన్నాం, అవి కూడా ఆరాధన భాగాలే. ఈ వాక్యం బట్టి కూడా ప్రతి వాక్యంలో ఆరాధనలో మనం గమనిస్తే ఆరాధన మొట్టమొదట దేవుని యొక్క ఔన్నత్యము, రెండవది మన స్థితి, మూడవది ఆయన త్యాగం. ఈ 3 సంగతులు ప్రతి ఆరాధనలో కూడా మనకు ప్రత్యక్షమవుతూ వస్తాయి. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును. ఎందుకంటే సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఎట్లా ప్రత్యక్షమవుతున్నాడు మనకిప్పుడు? సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు మనకి ప్రత్యక్షమవుతున్నాడు. చూస్తాను, ఆదరణ అనుగ్రహించే దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎన్నో సంగతులు ఆరాధన చూస్తూ వచ్చినాం, వాటిని బట్టి ఆరాధించండి. ఈ లేఖనంలో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఆరాధించాలి. ఎవరంట? ఆదరణ అనుగ్రహించే దేవుడు. యేసుప్రభు ఎవరు అంటే, నిన్ను ప్రేమించి నీ కొరకు సిలువలో ప్రాణం ఇచ్చి మరణించి తిరిగి లేడమే కాదు, జీవిత యాత్రలో నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఓదార్చేవాడు, నీ కన్నీరు తుడిచేవాడు. తల్లి చనిపోయినప్పుడు ఒక చిన్న బిడ్డ పాడిన పాట, తల్లిదండ్రులు లేరని కలవరపడకు, అన్నదమ్ములు లేరని దిగులు చెందకు, ఆదరించువాడు ఆదుకొనేవాడు, ఆదుకొనేవాడు యేసయ్య ఉన్నాడు. వెక్కి వెక్కి ఏడ్వకు, ఎవరూ లేరని, యేసయ్య ఉన్నాడు, ఏ భయము లేదుగా. చిన్నారి పాప, చిన్నారి బాబు, ఎవరు లేరా? యేసయ్య ఉన్నాడు. సమస్త ఆదరణ అనుగ్రహించే యేసుప్రభువు. నిన్ను రక్షించడమే కాదు, విమోచించడమే కాదు, నీ కొరకు ఎంత బాధ్యత కలిగిన ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. ఈజ్ దేర్ ఎనీబడి టు కన్సర్న్ అబౌట్ యూ? అన్నం తిన్నావా అని అడిగేటోడు ఉన్నాడా నీకు? ఎంత సంపాదిస్తున్నావు, మాకు ఎంత ఇస్తున్నావు అడిగేటోడు ఉన్నాడు. కానీ ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు? ఆరోగ్యం బాగుందా? తిన్నావా లేదయ్యా? నువ్వు బాగుంటే చాలయ్యా అనేటోళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? నీ నుండి లాభాన్ని కోరుకునే వారు ఉన్నారు, కానీ నీ క్షేమం కోరేవారు ఎవరున్నారమ్మా ఈ లోకంలో? ఎస్, ఇట్ ఈస్ నోబడీ ఈస్ కన్సర్నింగ్ అబౌట్ యూ. ఈ లోకం పరిస్థితి అది. కానీ ఇక్కడ అయినట్లు కాదు, నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. బాధ్యత కలిగిన దేవుడు నీకు.
నీకు చనిపోయి తిరిగి లేవడమే కాదు, నీ విషయం ఆయన ఎంతో బాధ్యత కలిగినాడంటే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న తన బిడ్డలకు ఈ పత్రిక రాస్తూ చెప్తున్నాడు. ఓ కొరింథీలో ఉన్న దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. ఎందుకు తెలుసా? సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు. చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంట. 5వ వచనంలో, మా ఎంతలాగా విస్తరించుచున్నామో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఒకవైపు శ్రమలు వస్తున్నాయి, అదే సమయంలో ఏమొస్తా ఉంది? కంఫర్ట్, ఆదరణ వస్తా ఉంది. ఒకవైపు నిందలు వస్తా ఉన్నాయి, తుణికారం వస్తా ఉంది. ఒకవైపు ఆదరణ వస్తా ఉంది. బా, ఎంత అద్భుతం కదా. కృంగిపోతా ఉన్నాం కొన్నిసార్లు, వెంటనే ప్రభు ఆదరిస్తా ఉన్నాడు. ఇక్కడ ముందు పోతే 7వ వచనం, మీరు శ్రమలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలువారై ఉన్నారని ఎరుగుదుము. శ్రమలలో భాగస్థులు, ఆదరణలో కూడా భాగస్థులు. అంటే శ్రమల్లో ఆదరణ, నువ్వు శ్రమల్లో నిలబడకపోతే ఆదరణలో భాగము నీకు లేదు. ఎంత శ్రమ పడుతున్నావు, అదే సమయంలో ఆదరణలో కూడా నీకు పాలు పంపులు ఉన్నాయి. పౌలు తన జీవితంలో చూస్తూ ఆదరణ ఆదరణ, ఈ మొదటి అధ్యాయం అంతా కూడా పరిశుద్ధాత్ముడు నాకు ఇది తల మీద కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్, సమస్త ఆదరణ అనుకుని ఎంత శ్రమలో ఉన్నారో అంత ఆదరణ పొందుతూ వచ్చినారు వాళ్ళు. కొంచెం ముందుకు సాగిపోతే 8వ వచనం, మాకొచ్చిన శ్రమలు తప్పకుండా మీకు చెప్పాల్సిందే. ఏంటది? చూసావా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో? మేము బ్రతుకుతామనే నమ్మకం మాకు లేదు. చూడండి, చూసారా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే పౌలు గారు, అయ్యా మేము ఈ కువైట్లో బ్రతుకుతామన్న నమ్మకం మాకు లేదు. ఎంత అనుభూతితో చెప్పినట్టు చూడాలి. సహోదరి సహోదరుడా, ఈ మాట నీ జీవితంలో వాస్తవం కదా. అనేక పరిస్థితులు వచ్చినప్పుడు బ్రతుకుతామా అన్న నమ్మకం ఉండదు. పిల్లలు ఏమైపోతారో, భార్య ఏమైపోతుందో, భర్త ఏమైపోతుందో, పరాయి దేశంలోకి వచ్చినాం, ఏంటి మా పరిస్థితి అని ఎన్నిసార్లు ఒంటరి కూర్చొని ఏడుస్తున్నాము. అయితే ఇక్కడ అంటున్నాడు, బ్రతుకుతామన్న నమ్మకం కూడా లేదయ్యమ్మా. ఎట్లున్నాం తెలుసా మా స్థితి? చాలా బాధ్యతలు, చాలా భారాలు వచ్చేసి లాస్ట్కి ఏమైపోయినామంట? కృంగిపోయినాము. బాబా, కృంగిపోయిన స్థితి మాది. బ్రతుకుదామన్న నమ్మకం కూడా లేదు. కానీ ఈ పరిస్థితిలో కూడా సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు మాతో ఉంటూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, మనం ఎట్లా మర్చిపోతామండి ఈ దేవుని? ఎట్లా మర్చిపోతాం? బ్రతుకుదామన్న నమ్మకం లేదు మాకు. అనేక పరిస్థితులు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, నిందలు వేసినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఏం చేస్తున్నాయి? ఆ భారాలన్నీ మీద పడి కృంగిపోయి బ్రతుకు మీద నమ్మకం లేదు. నా తల్లి గారి పదం చెప్తున్నా, అన్నా దూతను పంపించినట్టు నేను పంపించిన దేవుడు, మీరే లేకపోతే నేను ఏమైపోయిందో అన్నాడు. లేదయ్యా, దేవుడిని కృపని. ఆడున్నాం మేము, మా ముందరే సడన్గా కింద పడిపోయినాడు. మేము ప్రేయర్ చేస్తాడు అనుకున్నాము, సడన్గా పడిపోయాడు. వెంటనే 3 హాస్పిటల్ తిన్న రాజన్నా మేము. నన్నేమో పోయినాడు ఉంటాను, నేను ఎట్లా పోతున్నాయా, నేను పోతానా? ఇట్ ఈస్ నెవర్. దేవుని ప్రేమతో పోయినాడు. నేను ఈ స్థితి తెచ్చిపెట్టాను. చలి పెడుతుంది, రాత్రి అంతా జర్నీ, రెస్ట్ లేదు. నా సహోదరుడు ఇట్లా అయిపోయినా నా కొరకు వచ్చిన బాధ వెంటాడింది. ప్రార్థన చేసిన, ఏం ప్రభు సమాధానం ఇచ్చినాడు, ఏం కాదు లేదు. అప్పుడు ధైర్యం వచ్చింది. సరే హాస్పిటల్ తిప్పినాం, చివరికి తీసుకెళ్ళాము. షుగర్ ఎక్కువైంది, బీపీ అన్నారు. దేవుడికి స్తోత్రం. ట్రీట్మెంట్ చేయించి మేము లేవ్ వచ్చేసినామండి. పొద్దున అంటున్నా, అన్నా మధ్యలో నేను పడిపోయింటే నాకు ఎవరున్నా అన్నాడు. లేదు
సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను విడువను, నేను ఎన్నాడు ఎడబాయను. ఎంత గొప్పది. కాబట్టి ఇప్పుడు బ్రతుకుదామన్న నమ్మకం మాకు లేదు, కృంగిపోయినాం. మా ఏందే మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమగుదుమని నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండేను. 9వ వచనంలో మా ఎందు మేము నమ్మిక ఉంచకూడనట్లు మరణమగుదుమని నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. బా, ఆయన అతి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను. ఏం అద్భుతమైన మాట అండి. కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది. ఓ దినము అన్నవరం అనే గ్రామంలో 1 month క్రితం మీటింగ్ చెప్తున్నాను. గ్రామ ప్రజలందరూ వాక్యం వింటూ ఉన్నారు, చాలా గ్యాదర్ అయినారు. వాక్యం చెప్తున్నాం, కొంచెం లౌడ్ వాయిస్ కాబట్టి వాక్యం చెప్పి మైకులు వింటూ ఉన్నారు. జనమంతా వచ్చిన ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు రావడం, పెయిన్ స్టార్ట్ అయింది. ఇక్కడ కరెక్ట్ ఇదే పాయింట్. ఎట్లుంటుంది ఆల్రెడీ తెలుసు నాకు, హార్ట్ పేషెంట్స్ ఎట్లుంటుంది అది కదా. మొత్తం ఒక్కసారి వాయిస్ అంతా కంట్రోల్ అయిపోయింది. అయ్యో పిల్లలు డిస్కరేజ్ అయిపోతారే ప్రభా, నేనేమైపోతాను కాదు, పిల్లలు డిస్కరేజ్ అయిపోతారు వాక్యం వింటున్నారు. వెంటనే కొంచెం దూరంలో ఉంది ఫ్యాన్కి దగ్గరికి పోయినాను. ఒకసారి లాంగ్ బ్రీత్ అనిపించి వదిలేసిన. వెంటనే మళ్ళా పెయిన్ తగిలిపోతా వచ్చేసి ఆశ్చర్యం. మంచిగా మా ట్రైనింగ్ సేవకు అనుకున్నాడు, అంకుల్ ఏమైంది అంకుల్, ఏం లేదు అని మెసేజ్ అయిపోయింది. అందరు కూడా ప్రార్థన చేసినాను. తర్వాత అయ్యో హార్ట్ పెయిన్ అంకుల్, అదే ఆయనకి లేని నష్టం మనకి ఎందుకని. నేను పోవడం ఉండడం అనేది ఆయన చేతిలో ఉంది. ఉంచాలనుకుంటే తీసుకోవాలనుకుంటే నష్టం ఎవరికి? ఆయనకి ఏం నా పని ఎప్పుడో వదిలిపెట్టేసినాను. నష్టం ఆయనది, నాకేం కాదు. డాక్టర్లు అందరూ చెప్పారు ఇట్లా వస్తే ఏమన్నా హార్ట్ పేషెంట్. సరే పదమ్మా, అందులో ఏం మేలుందో. పొద్దుటూరికి వెళ్ళాం, ఎక్కువ టెస్ట్ ఒకటి చేసినాం, TMT టెస్ట్ చేసినాను, ఇంకేమేమన్నీ టెస్ట్ చేసిన హార్ట్ సంబంధించింది. ఒక 2,000-2,500 టెస్టింగ్స్ అన్నీ చూసినాడు. ఆయన గట్టిగా పెట్టి ఒత్తున్నాడు, గుండె మీద ఒత్తి చూస్తున్నాడు. నన్ను ఈ పక్క అనుకోమన్నాడు, ఆయనేమో ఆ పక్క చూస్తున్నాడు. స్కానింగ్ గట్టిగా పడుకోమని వస్తున్నాడు. ఆ గుండె నొప్పి లేదు కానీ ఆయన ఉత్తరం నొప్పి గట్టిగా వస్తున్నాడు. నేను ప్రభా ఆ గుండె చూస్తున్నాడు, గుండెలో కొంచెం సిలువ కనపడేటట్టు చేయ ఆయనకి. అంతా అయిపోయినాక నవ్వుతారు. ఏం లేదండి, నో ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. బయట కూర్చొని ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన రమేష్ సురేష్, ఆయన ఎవరైనా చూడు ఎట్లుందో, అంతా రోమా 8-8 మేలుకొలు గుట్టకే. మరి హాస్పిటల్ పోవడం ఏం మేలే అని మీరు అంటారేమో, అది కూడా మేలైంది. ఆడిపోతాను పక్క పేషెంట్ సురేష్, ఆయన ఎవరి కోయిట్, ఆయన ఇంజనీర్. ఆడ పరిచయం ఇప్పుడు వస్తాడు చూడు, ఆయన కోసం నన్ను తీసుకున్నాడు. ఆయన వెంటనే పరిచయం అయినాడు. ఎక్కడంటే నేను కూడా కోయిట్కి వస్తున్నా. సార్ చెప్పండి సార్, మీరు పోతాను, నేను ముందు పోతాను, మీరు పోతున్నాను. నిన్న కూడా రాత్రి ఫోన్లో మాట్లాడినా, వస్తాడు. అట్లా జరుగుతుంటాయి. బ్రతుకుదామన్న నమ్మకం కూడా ఈ పరిస్థితుల్లో కుంగిపోయి ఉన్నప్పుడు సమస్త ఆదరణ అనుగ్రహించే. కాబట్టి ఈ దేవుని ప్రభుని ఆరాధించి మహిమపరుస్తాం. కీర్తన 23వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 23:4. కీర్తన 23 భయపడను, నీవు నాకు తోడయ్యిందువు, నీ దడ్డుకరియు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపులోయ అయితే నీ దుదికర్ర నీ దండము నన్ను ఏం చేసింది? ఆదరించింది. మా దేవునింటికి వస్తున్నాం అనేక పర్యాయములు. 119వ కీర్తన 50వ వచనము. 119:50 వచనం.
నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను అన్నిసార్లు దేవుని ఇంటికి వచ్చినప్పుడల్లా నిరీక్షణ కోల్పోయి కృంగిపోయి వచ్చినప్పుడల్లా దేవుడు మాట్లాడుతుంటే ఎట్లుందట మనం బ్రతుకుతున్నాం. సహోదరుడా ప్రభు నిజమే. అనేక సార్లు నీ ఇంటికి వచ్చినప్పుడల్లా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను ఏం చేస్తున్నావు? బ్రతికిస్తున్నావు తండ్రి. బ్రతుకుదామన్నావు. నమ్మకం అయితే నాకు లేదు. ఎప్పుడు ఏమైపోతానో తెలీదు. ఎవరు నన్ను గురించి పట్టించుకునే వాళ్ళు ఇక్కడ? ఇంటికి దూరమైన, భార్యకు దూరమైన, భర్తకు దూరమైన, అమ్మనాన్నకు దూరం అయిపోయినా ఎవరున్నారు నాకు ఈ లోకంలో కదా? ఎవరున్నారు ఇలా? నాకు ఎవరున్నారయ్యా కదా? యోహాను సువార్త 5:5. యోహాను సువార్త 5:5. యోహాను సువార్త 5:5. యోహాను సువార్త 5:5. అప్పుడు 38 ఏళ్ల నుండి వ్యాధి కల ఒక మనుషుడు యేసు వాడు పడి ఉన్నట్టు చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడి కోరుచున్నావా అని వాడిని అడుగుగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడి నన్ను కోనేటిలోని దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక. ఆ మాట రాసిన అండర్లైన్ చేసుకుని, నాకు ఎవరు లేదు, నాకెవరు లేదు. Nobody is concerning about me. Last 38 years I am waiting. 38 ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నాను. నా కొరకు బాధ్యత కలిగి, చింత కలిగి నాకు సహాయం చేసేవాడు ఎవరైనా ఉన్నారా? హెబ్రోను అబ్బాసియాలో ఎవరు లేరండి. నాకెవరు లేరు. అప్పుడు ప్రభు ఆ మాట రాయబడలేదు, కానీ నేనున్నాను లేయ్యా, లేచినాడు అన్నాడు. అయిపోయింది. దిక్కున లేచి నడిచి గంతులు వేసినాడు. హ్యాపీ. తన బెడ్డింగ్ అంతా సర్దుకొని వెళ్ళిపోయినాడు. ఎవరు లేరు, కానీ ఎవరున్నారంట? యేసు ప్రభువా. అమ్మా, నీకు ఎవ్వరు లేకపోవచ్చు, కానీ నిత్యము నేను ఆదరించి యేసు ప్రభు నీతో ఉన్నాడు. ఎప్పుడు కష్టాల్లో కుంగిపోయినప్పుడు, ఆదరణ లేనప్పుడు, బ్రతుకుదామనే నిరీక్షణ లేనప్పుడు ప్రభు నిన్ను ఆదరించి నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించి మహిమపరచాలి. మాటతో కాదు, క్రియాపూర్వకంగా. అర్థమైనా? ఇప్పుడైతే ఆత్మసత్యములతో ఆరాధించు, కానీ సమయం వచ్చిందనుకో నువ్వు క్రియాపూర్వకంగా దేవుని ఆరాధించాలి. అదే నిజమైన ఆరాధన. యెషయా గ్రంథం 61:23. యెషయా 61:2-3. ఈశ్వరం వచ్చిన ఉద్దేశం అది. స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రం, నిన్ను ఆనందింపచేయడానికి, నిన్ను ఆదరించడానికి, నీ కన్నీరు తొడవడానికే యేసు వచ్చినాడు. కనుక అనేక పర్యాయం నువ్వు దేవుని ఇంటికి వస్తున్నావు. యెషయా 66:13. యెషయా గ్రంథం 66:13. యెషయా అమ్మా, దేవుని ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక వాక్యము, ఏదో ఒక పాట ద్వారా దేవుడు నిన్ను ఆదరించి నడిపిస్తున్నాడు. నిత్యమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. 2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అనే దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కారమును ప్రతి వ్యాఖ్యలను మిమ్మును స్థిరపరచును గాక. నిత్యమైన ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక ప్రియులారా, ఆదరించేవాడు, ఓదార్చేవాడు. ఏ పరిస్థితుల్లో నీకు తెలుసు. ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు నాకు తెలుసు కదా. కృంగిపోయినప్పుడు, బ్రతుకుదామనే నిరీక్షణ లేనప్పుడు ప్రభు ఆదరిస్తూ వచ్చాడు. నిత్యమైన ఆదరణ, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు, విడువని ఎడబాయని దేవుడు. తన ఇంటికి వచ్చినప్పుడల్లా
మనల్ని బ్రతికిస్తూ వస్తున్నాడు, నిరీక్షణ కలగజేస్తూ వస్తున్నాడు. కనుక ఈ దేవుని ఆరాధించి మహిమపరుస్తాం, ఆ దేవుని మనం హెచ్చిస్తాం. పిల్లల మాటతో సమయం ఇచ్చినప్పుడు క్రియాపూర్వకంగా దేవుని ఆరాధిస్తాం. రండి ప్రభువా. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, ఆకాశ మహాకాశమును పట్టుజాలని దేవా, భూతవర్తమాన భవిష్యత్తు కాలంలో ఏకరీతిగా ఉన్న దేవా, సర్వము సృష్టించిన దేవా, సదాకాలం నిత్య తండ్రి, నీ బంగారు పదాలకు హృదయపూర్వక వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. గడిచిన వారం నుంచి నన్ను మీరు ప్రేమించి ఈ దినం ప్రభువా నీ సంఘంలోకి నడిపించి నీ బిడ్డల మధ్యలో నీ సింహాసనం మీదట సాగిలపడి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు ఇచ్చిన ఆ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు దేవా. మరి తండ్రి, నేను ఈ లోకంలో ప్రభువా ఒంటరిగా ఉండి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఏ ఆదరణ లేక మరి తండ్రి ఏ సంతోషం లేక మరి జీవితంలో ఉన్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాకు ఇచ్చిన ఆదరణను బట్టి నిన్ను హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. దయగలిగిన తండ్రి, నా జీవితంలో ప్రభువా ఎన్నో కోల్పోయి ప్రభువా